పర్యావరణ హితంగా మట్టి ప్రతిమలతో వినాయక చవితి నిర్వహిద్దామని విశాఖ జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ పిలుపునిచ్చారు. నగరంలోని 30 విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు విద్యార్థులతో తయారు చేసిన అనంతరం అవగాహన కల్పించామన్నారు. రాబోయే వినాయక చవితికి మట్టి గణపతి బొమ్మలు పూజిద్దామని పిలుపునిచ్చారు. విశాఖలో జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఆధ్వర్యంలో అల్వా దాస్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ లోని ఎస్విపి లా కాలేజ్, సిమ్స్, సిఎంటి విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు తయారు చేశారు. అలాగే మనం సార్ అలాగే మనకి గాజు యొక్క దగ్గరికి రండి, మీరు దగ్గరికి పట్టుకోండి. గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ లక్ష్మి గారు ప్లీజ్ ఏంటి ఫోటో తీసాను. థ్యాంక్ యూ ఓకే. రైట్ అలాగే ఎన్సిటి సెక్షన్ నుంచి ఆర్పి కనక గారు ప్లీజ్. ఎన్జిఓ నుంచి రవి ప్రసాద్ గారు. మట్టి గణపతిని పూజిద్దాం. 21 మూలికలున్న ఆకులతోటి మనం పూజలు చేయాలని పెంచుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ఈ సంవత్సరం 2024 గణేష్ చతుర్థికి మనం అందరం. గుడ్ మార్నింగ్, నా పేరు శ్రావణి. నేను సిమ్స్ కాలేజ్లో ఎంసీఏ చదువుతున్నాను. ఇవాళ మా క్యాంపస్లోని వినాయక చవితి సందర్భంగా ఎకో ఫ్రెండ్లీ వినాయకులను అయితే తయారు చేయడం జరిగింది. ఎకో ఫ్రెండ్లీ ఎందుకంటే మనకి ఇప్పుడున్న పొల్యూషన్లోని మనం నిమజ్జనం చేసిన తర్వాత మన సముద్రంలో చాలా కలుషితం అయితే జరుగుతుంది. మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ కలర్స్ కానీ వాడడం వల్ల మన వాటర్లో ఉండే ఫిషెస్ కానీ ఏమైతే ఉన్నాయో అవన్నిటికి కూడా హానికరంగా అయితే మారుతుంది. సో అందుకోసమనే మనం మట్టితో చేసినవి అయితే మనకి సముద్రంలో ఉన్న జీవాలకి చాలా మంచిది అండ్ మనకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనం జీవించాలి. మట్టితో లేదా బియ్యం పిండితో, పసుపుతో వినాయకుడిని తయారు చేయాలి. మన నీరు, మన భూమి, మన గాలి కాలుష్యం కాకుండా కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరికి పర్యావరణం మీద అవగాహన కలిగి ఉండాలి. ఇవేవైతే పత్రులు వినాయక చవితిలో ఉపయోగించే 21 గుణాలు ఉన్నాయో అవన్నీ ఔషధ కలిగే వినాయక పత్రి గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి.